హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు పొట్లకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పొట్లకాయ తొక్కుని లైట్గా చాకుతో తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పొట్లకాయని ముక్కలుగా చేసుకొని 2 ఉల్లిపాయలు కూడా తీసుకొని దాన్ని కూడా సన్నని ముక్కలుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేసి అందులో తాలింపు గింజలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రటి రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత పొట్లకాయ గింజల్ని ఫస్ట్ వేసి తర్వాత పొట్లకాయ ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. పొట్లకాయ గింజల్లో చాలా పోషకాలు ఉన్నాయండి. ఇది క్యాన్సర్ నిరోధకానికి ఉపయోగపడుతుంది. జ్వరము జలుబు వచ్చినప్పుడు కూడా ఈ గింజల్ని వేపుకొని తింటారు. మధుమేహాన్ని కూడా తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పులకు కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ పొట్లకాయ గింజల మూలన అన్ని ఉపయోగాలు ఉన్నాయి. మీకు నచ్చితే పొట్లకాయ గింజలు వేసుకోండి, లేకపోతే గింజలు తీసేసి పొట్లకాయ ముక్కల్ని వేసుకొని చేసుకోండి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి ఇలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. పొట్లకాయ బాగా మగ్గిందండి. మగ్గిన తర్వాత బాగా తిప్పుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కూరలో కలిసేంత వరకు బాగా తిప్పుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో స్టవ్ని సన్నని ఫ్లేమ్లో పెట్టుకొని పాలు యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు మొత్తాన్ని కలుపుకొని మొత్తంలో కలిసేదాకా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా ఉడికిందండి. పొట్లకాయ కూర రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చపాతీలోకి బాగుంటుందండి. ఎంతో రుచికరమైన పొట్లకాయ కూర రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. మీకు ఏమన్నా వెరైటీ కూరలు కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.